మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం చేప ఫ్రై చేసుకున్నాం. చూడండి, ముందుగా మూకుడు పెట్టుకుని మనం పొయ్యి వెలిగించుకున్నాం. నేను ముక్కలకి ఎక్కడ మసాలా పెడతలేదండి. ఎందుకంటారేమో, ముక్కలకి మసాలా పెట్టామనుకోండి, అవి ఏం చేయాలి, ముందు మసాలా మాడిపోయి ముక్క లోపలికి ముక్క ఉడకదండి. అందుకని ముందు ఈ విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారండి. నేను ఈ విధానంలో చేస్తాను. చూడండి, ముక్క లోపల ఉడకకుండా మళ్ళీ ఒకవేళ ఎక్కువ ఉడికించుకుందాం వేయించుకుందాం అనుకుంటే పైన మసాలా మాడిపోయి శుభ్రంగా లోపల ముక్క ఉడకదు. అందుకని నేను చేసే విధానంలో చూడండి మీరు, ఎలా బాగుంటుంది. మనకు ముక్క మాడకూడదు, నలుపు రాకూడదు, బాగోవాలి. ఇలా చూడండి. ఒకసారి చూడండి, పసుపు వేసుకుందాం. ఇలాగా పసుపు వేసుకుని ఎమ్మంటనే ఇలా ముక్కలు వేసేసుకోండి. ఇలా సిమ్లో పెట్టుకుని మూత వేయొద్దు. ఒక 10 నిమిషాలు అలా మధ్య ఇలాగా వేయించుకుందాం. మూకుడు పెట్టినన్నీ వేసుకుని మళ్ళీ రెండోసారి మళ్ళీ వేసుకుందామండి. తెలగపిండి మునగాకు కూరకి కామన్ పెట్టారండి. ఉల్లిపాయ కన్నా చేస్తే బాగుంటుంది, అలా ట్రై చేయమని. తప్పనిసరిగా మీరు అన్నమాట చేస్తానండి. మీరు అన్నట్టు కూడా ఒకసారి ఉల్లిపాయ కన్నా ట్రై చేస్తాను. ఎందుకంటే మునగాకు కదా, మా పెద్దోళ్ళు అలా చేసేవారు, చూసేదాన్ని. మునగాకు కొంచెం పసిరివాసన వస్తుంది కదా, ఉల్లిపాయ వేస్తే కమ్మదానం వస్తుంది అని వేసేవారు. మీరు అన్నట్టు కూడా ట్రై చేస్తానండి. కామెంట్లో పంపించినందుకు సలహా నాకు చాలా థ్యాంక్స్ అండి మీకు. ఇలాగే మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు అన్నది ఖచ్చితంగా చేస్తాను నేను. ఇంకొకటి ఏంటంటే అండి, కొంచెం కామెంట్లో వెంటనే రిప్లై ఇవ్వలేదు అనుకోకండి. ఇంగ్లీష్లో చెప్పింది కొంచెం మా పిల్లలు అందుబాటులో ఉన్నప్పుడు చదివించుకుని నేను మీకు రిప్లై ఇస్తాను. అదే తెలుగులో కామెంట్ పెడితే నేను చదివేసి మీకు వెంటనే ఇస్తానండి రిప్లై. కొంచెం ఇంగ్లీష్ అయితే నాకు రాదండి, అందుకని మా పిల్లల్లో అందుబాటులో ఉన్నప్పుడు చదివేసి మీకు రిప్లై ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఒకసారి మళ్ళీ ముక్క ఇలా కరివేసేసుకోండి. కరివేసి కూడా వేపించుకుందాం. లోపల కూడా కాదండి ముక్క బాగా. తోక ముక్కలు ఉన్నాయనుకోండి, ఇలా నిలబెట్టి అలా వేపించుకోండి. ఈ మళ్ళీ ఒక్కొక్కసారి కరివేసుకుందాం. ఇలాగా బాగా ఇలా నిలబెట్టి ఇలా వేసుకున్నారు కదా, ఇది మళ్ళీ ఒకసారి అన్నీ కరివేసుకుంటే బాగా వేగుద్దండి. లోపల అసలు పచ్చి ఉండదు, మనకి స్మెల్ ఉండదు. తర్వాత మీకు మసాలా విధానం ఎలా వేయాలో మీకు చూపించాను. చూడండి, ఇలా వేగిపోయినాయి. ఈ కలర్ వచ్చే వరకు వేపించి పక్కకు తీసేసుకోండి. చూడండి, మూకుడి మళ్ళీ ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మనం వేపించుకోవాలి కదా. ఒకసారి ఇలాగ మూకుల్లో ఇలా అంటుకున్నది కొంచెం ఇలాగా పక్కకి లాగేయండి. ఇలా అనేస్తే పక్కకు వచ్చేది. జాగ్రత్తగా లాగండి, నూనె మీదకి వస్తుంది. కొంచెం ఇలా అనండి. అన్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేసుకోండి. మళ్ళీ కొంచెం పసుపు వేయండి, మిగతా ముక్కలు వేయించుకుంటాకి. పసుపు వేస్తే కొంచెం ముక్క తొందరగా అంటుకోకుండా ఉంటుందండి. మళ్ళీ ఇలాగే మా అన్నీ వేపించే మళ్ళీ మీకు తింటాను. చూడండి, తలముక్కలు కూడా ఇలా నిలబెట్టి వేపించేసి మళ్ళీ ఇలా తిరగేసి వేపించి, ఎక్కడ మళ్ళీ పులుసులోనే వేయాలి తలముక్కలు తోక ముక్కలు పక్కన అనుకోక్కర్లేదు. మీరు ఇలా మరగ వేసి ఇవి కూడా ఇలాగే వేపించేసుకోండి. కొంచెం మధ్యలో ఇలా తీసుకుని ఇలాగ మూకుడు ఇలా టైట్ పెట్టి నూనె ఇలా పోసుకుంటూ ఉండండి. ఇది ముక్కల్లో మధ్యలో ఇలాగా లాస్ట్ పెట్టే కొంచెం నూనె తగ్గుతుంది కదా, ఇలా పోసుకోండి. అది కూడా వేసుకోండి. చూడండి, ఇవన్నీ తీసేసుకున్నాం. ఈ మూకుడు ఇలా పక్కన పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకోండి. ఈ మూకుడు పక్కన పెట్టేసుకుని వేరే మూకుడు పెట్టుకోండి. అది కొంచెం అంటుకుంటుంది కదా, ఇంకా మూకుడు వద్దు, మనం ఇది వాడదాం.
కొంచెం వేపించుకునేటప్పుడు ఫ్రైలో మీరు తిరగేసుకునేటప్పుడు ముక్కలు తీసుకునేటప్పుడు సిమ్లో పెట్టి తీసుకోండి, విడిపోకుండా ఉంటుంది ముక్క. మళ్ళీ కొంచెం నూనె పోసుకుందామండి. ఇలాగా ఫ్రై కదా కొంచెం పడుతుంది. ముందుగా మనం సీల్స్ పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు, అవి ఒకసారి ఇలా వేపించి పక్కకి తీసేసుకుందాం. ఇవి రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాం అండి. ఇక్కడ మన ఉల్లిపాయ మసాలా ముద్దండి మెట్టండి, మసాలా ఉల్లిపాయ కలిపింది ఇది, అది వేసేసుకోండి కదా. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి కొంచెం వేపించేస్తున్నామండి ముద్దతో. చూడండి మనకి మసాలా ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మీకు సరిపోయినంత వేసుకోండి. ఇందులోనే కొంచెం కారం వేసుకుందాం. 1 స్పూన్నర కారం వేసానండి. ఒకసారి ఇలా కలిపేయండి కారం అన్నీ సాల్ట్ వేసాక. చూడండి కారం వేసేది ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం ఇలాగా. ఒక ముక్క కొంచెం మనం కారం పట్టాక ఇలా తీసేయండి. కారం ఒక్కొక్క ముక్క ఇలా పట్టించుకోండి. ఇలా తీసుకున్నాక మళ్ళీ లాస్ట్లో మనం వేసుకుందాం. ఇలా తీసేయండి. ఒక్కొక్క ముక్క ఇలా కారం పాని తీసేయండి అంతే. అన్నీ అయిపోయినాయి కాబట్టి మనకి ఇంకా కొంచెం ఇలా తీసుకుని ముక్కలకి ఇలా పాముకొని ఒక్కొక్క ముక్క పక్కగా పెట్టుకోండి. తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి, లాస్ట్లో వేసుకోండి. చూడండి అయిపోయింది. అన్నీ అలాగా కారం పట్టించేసుకున్నాం. చూడండి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ముక్కలన్నీ మళ్ళీ ఇలాగ కారం పట్టించి ముగ్గుల్లో పెట్టేసుకున్నామండి. చూడండి ఎక్కడ మాడలేదు, మనకి ఎర్రగా ఉంది ముక్క, ఎక్కడ మాడినట్లేదు, ముక్క వేగింది. చూడండి మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా, కారం ఇష్టపడే వాళ్ళు ఒక పచ్చిమిరపకాయ ఇలాగా మీరు రైస్లో తినొచ్చు. ఈ ముక్కతో పాటు రైస్లో తినొచ్చు. ఎల్లుల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయ ముక్క ఇలా తినొచ్చు మీరు, బాగుంటుంది. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి. దీని కాంబినేషను నిమ్మకాయ పెసరపప్పు చారండి, మీకు షార్ట్ వీడియోలో పెడతాను. ఇందులోకి చేపల ఫ్రైలోకి నిమ్మకాయ పెసరపప్పు చారు చాలా బాగుంటుంది. అయినా చిక్కగా కాసుకోకూడదు, పరస్గా కాయాలి. నేను చేసి షార్ట్ వీడియోలో పెడతాను, చూడండి.